प्रत्यक्षदेवतर्वे तव सुप्रभातम्। ध्याये अखिलाश्रितवरप्रदकल्पकल्पे विश्वप्रदामनिलयामलदिव्यभासे आयाहि शीघ्रमघनासिनि संवितानाम् श्रीसूर्यदैवतव मे तव सुप्रभातम्। प्रेम्णा वरं पतिपुरस्मृतिमस्नुवाने नव्याब्जरागसहजन्म मनोज्ञकान्त्या शोभां विधायिनि उष्णे गगने पृथिव्या प्रत्यक्षदैवतर्मे तव सुप्रभातम्। कृष्णाग्रजेन जगति परिरक्षणार्थम् संस्थापितोऽत्रदिविषत्कनसेव्यदेशे छायाभिनीसहचर्युषशयासनाथा श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम्। इन्द्रादिनिर्जरवरः सहितावरोधाः सन्तानपुष्पविलसत्करसम्पुटास्ते त्वद्धर्मणोत्सवकुतूहलचेतनश्च श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम्। तरं विरौति गृहकुक्कुटमण्डलीयम् पारावताः कलरवं कलयन्ति भार्या केळीशुकामलयमारुतमालवन्ती प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम्। उत्फुल्लचम्पककुशेशयपाटलाना गन्धादिवाससुरभिशिशशिरो मृदुश्च त्वां सेवते मरुददृश्य वपुर्महात्मन् श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम्। स्वामिन्नदप्रवृजिनापः पुष्करिण्या स्नाताः प्रपूतमनसः स्मृतिवर्मनिष्ठाः गायन्ति साममधुरं ऋषितुल्यविप्राः श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम्। रम्याग्रहण्यविततौ कलभाषिणीनाम् वीणानिनादकलितामृतभव्यगानम् संश्रूयते भवदनन्तगुणानुबन्धी श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम्। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. కార్తీక దామోదరాయ నమః. శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో సంధ్యా సమయంలో శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో కానీ దీపాన్ని వెలిగించిన దీపాన్ని దానం చేసిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మరి కార్తీక మాసంలో శివాలయ ప్రాంగణంలో దీపారాధన చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి? విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో కార్తీకంలో దీపం పెడితే ఎటువంటి విశేషమైన ఫలితాలు కలుగుతాయి? ఈ విషయాలను గురించి స్కంద పురాణంలో వైష్ణవ ఖండంలో వివరించారు. స్కంద పురాణం వైష్ణవ ఖండంలో నారద మహర్షి పృథు చక్రవర్తికి, వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించాడు. ఆ విశేషాంశాలను మనం పరిశీలించినట్లయితే ముందుగా కార్తీక మాసంలో శివాలయ ప్రాంగణంలో దీపం పెడితే ఎలాంటి శుభ ఫలితం కలుగుతుందో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి ఎలా వివరిస్తున్నాడంటే, కార్తీకే మాసి సాయాహ్నే శివాగారే శుభప్రదే యో దీపమర్చయేద్ భక్త్యా తదనంత ఫలప్రదం అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరిస్తున్నాడు. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే కార్తీకే మాసి సాయాహ్నే శివాగారే శుభప్రదే అంటే కార్తీక మాసంలో సాయంకాలం పూట శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగిస్తే యో దీపమర్చయేద్ భక్త్యా తదనంత ఫలప్రదం
ఎవరైతే ఆ దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళకు అనంతమైనటువంటి ఫలితం, చెప్పటానికి సాధ్యం కానటువంటి ఫలితం కలుగుతుందని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించాడు. మరి కార్తీక మాసంలో సాయంకాలం పూట శివాలయ ప్రాంగణంలో దీపం ఎక్కడ వెలిగించాలి, ఎక్కడ వెలిగిస్తే ఉత్తమ ఫలితం కలుగుతుందో తర్వాతి శ్లోకంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరిస్తున్నాడు. ఆ శ్లోకం ఏంటంటే, గోపురద్వార శిఖరే లింగాగ్రే నృపపుంగవ కార్తిక్యామర్పయే దీపం సర్వపాపై ప్రముచ్యతే అంటూ వివరిస్తున్నాడు. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే, నృపపుంగవ రాజుల్లో శ్రేష్ఠుడైనటువంటి జనక మహారాజా, కార్తీక మాసంలో సాయంకాలం పూట శివాలయంలో ఎక్కడ దీపం వెలిగించాలంటే గోపురద్వార శిఖరే, అంటే శివాలయంలో గోపుర ద్వారం దగ్గర దీపాన్ని వెలిగించాలి. అంటే గాలి గోపురం ద్వారం దగ్గర దీపాన్ని వెలిగించాలి. శిఖరే, శిఖరం దగ్గర దీపాన్ని వెలిగించాలి. లింగాగ్రే అంటే ఈశ్వరుడి శివలింగం ఎక్కడ ఉంటుందో ఆ శివలింగం సన్నిధిలో శివలింగానికి దగ్గరగా దీపాన్ని వెలిగించాలి. అలా దీపాలు వెలిగిస్తే సర్వపాపై ప్రముచ్యతే, నీకున్నటువంటి సర్వ పాపాలు నశించబడతాయని స్కంద పురాణంలో ఉన్న ఈ శ్లోకం చెప్తుంది. అందుకే మీరు కార్తీక మాసంలో సాయంకాలం పూట శివాలయానికి వెళ్ళినప్పుడు చక్కగా గోపుర ద్వారం దగ్గర కానీ, గోపుర ద్వారం దగ్గర వీలు కాకపోతే శిఖరం దగ్గర కానీ, లేదా శివలింగానికి సమీపంలో కానీ దీపాన్ని వెలిగించండి. మరి దీపం వెలిగించేటప్పుడు దీపం ఎలా వెలిగించాలి, ఎలా దీపం వెలిగిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుందో తర్వాతి శ్లోకంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరిస్తున్నాడు. స్కంద పురాణంలో ఉన్న ఆ శ్లోకాన్ని మనం పరిశీలిస్తే, యహ కుర్యాత్ భక్తిభావేన కార్తిక్యామీశ్వరాలయే గవ్యేన చ ఘృతేనాపి తైలాద్వా మధుతైలతః నారంగ తైలాద్ రాజేంద్ర దీపం యస్సంభవే అర్పయేత్ సధన్య సర్వధర్మజ్ఞో సధర్మాత్మాన సంశయ అంటూ వివరిస్తున్నాడు. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, కార్తీక మాసంలో శివాలయ ప్రాంగణంలో మీరు దీపం పెట్టేటప్పుడు యహ కుర్యాత్ భక్తిభావేన కార్తిక్యామీశ్వరాలయే, అత్యంత భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా శివుడి మీద మనస్సు లగ్నం చేసి దీపాన్ని వెలిగించాలి. గవ్యేన చ ఘృతేనాపి తైలాద్వా మధుతైలతః అంటే అర్థం ఏంటి, ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించవచ్చు, లేదా ఏదైనా నెయ్యితో దీపాన్ని వెలిగించవచ్చు. అలా వీలు కాకపోతే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించవచ్చు, లేదా విప్ప నూనెతో కానీ నారింజ నూనెతో కానీ దీపాన్ని వెలిగించవచ్చని ఈ శ్లోకంలో స్కంద పురాణం మనకు చెప్తోంది. అందుకే మీరు శివాలయ ప్రాంగణంలో గోపుర ద్వారం దగ్గర కానీ శిఖరం దగ్గర కానీ శివలింగానికి సమీపంలో కానీ కార్తీకంలో సాయంకాలం పూట దీపం పెట్టేటప్పుడు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ విప్ప నూనెతో కానీ నారింజ నూనెతో కానీ దేనితో అయినా సరే దీపం భక్తితో వెలిగించండి. అలా వెలిగించినట్లయితే సధన్య సర్వధర్మజ్ఞో సధర్మాత్మా న సంశయ, అతను ధన్యుడవుతాడు, ధర్మాత్ముడవుతాడు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించాడు. నూనెలు ఏవి మీకు లభించని పక్షంలో ఆముదంతో దీపాన్ని వెలిగించినా కూడా శుభ ఫలితాలు కలుగుతాయని స్కంద పురాణంలో ఈ శ్లోకం ద్వారా మనకు వశిష్ఠ మహర్షి తెలియజేస్తున్నాడు. మీకు నూనెలు ఏవీ లభించకపోతే కనీసం ఆముదంతో అయినా సరే సాయంకాలం పూట శివాలయ ప్రాంగణంలో దీపం వెలిగించండి. అలాగే వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి ఇంకా ఏం చెప్తున్నాడంటే, దీపమాలార్పణం కుర్యాత్ న పునరజ్జాయతే భువి సో అపి జ్ఞానామనుప్రాప్య ముక్తో భవతి నిశ్చితం అంటూ వివరిస్తున్నాడు. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, దీపమాలార్పణం కుర్యాత్ న పునరజ్జాయతే భువి, కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా శివాలయంలో కానీ విష్ణుమూర్తి ఆలయంలో కానీ దీపమాలను సమర్పించినట్లయితే, దీపమాల అంటే అర్థం ఏంటి, దీపాలన్నీ కూడా ప్రమిదల్లో చక్కగా వెలిగించి వాటిని ఒక మాలలాగా, పుష్పాలు ఏ విధంగా అయితే ఒక మాలలాగా భగవంతుడికి అలంకరిస్తామో అలా దీపాలు కూడా చక్కగా వెలిగించి ఒక మాలలాగా, పుష్పమాల ఎలా వస్తుందో అలా దీపమాలలాగా అలంకరించినట్లయితే శివాలయంలో కానీ విష్ణువు ఆలయంలో కానీ కార్తీక మాసంలో, దానివల్ల
సో అపి జ్ఞానమనుప్రాప్య ముక్తో భవతి నిశ్చితం. వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది, మేధాశక్తి కలుగుతుంది, మోక్షం కూడా కలుగుతుందని ఈ శ్లోకంలో మనకి వశిష్ఠ మహర్షి వివరిస్తున్నాడు. అందుకే మీరు శివాలయ ప్రాంగణానికి వెళ్ళినప్పుడు చక్కగా ఆలయ శిఖరం దగ్గర కానీ, గోపుర ద్వారం దగ్గర కానీ, శివలింగానికి సన్నిధిలో కానీ, శివలింగానికి సమీపంలో కానీ ఎక్కడైనా సరే ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె లేదా నారింజ నూనె, విప్ప నూనె ఇవన్నీ లభించని పక్షంలో ఆమోదంతో అయిన దీపాలు వెలిగించండి. దీపమాలలు వెలిగిస్తే ఇంకా మంచిది. ఒక పుష్పమాలలాగా దీపమాలలు శివాలయ ప్రాంగణంలో వెలిగిస్తే ఇంకా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మరి కార్తీక మాసంలో విష్ణువు ఆలయ ప్రాంగణంలో దీపం ఎలా వెలిగించాలి? విష్ణువు ఆలయంలో దీపం ఎలా వెలిగించాలో స్కంద పురాణంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి ఏం చెప్తున్నాడంటే, స్త్రీయో వా పురుషో వాపి కార్తీకే కేశవాగ్రత స్వశక్త్యాచ అర్పయే దీపం సర్వపాప విముక్తయే అంటూ వివరిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? స్త్రీయోవా పురుషోవాపి, కార్తీక మాసంలో స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఎవరైనా సరే హరి సన్నిధిలో, కార్తీకే కేశవాగ్రత, కేశవుడి సన్నిధిలో, విష్ణువు సన్నిధిలో దీపం పెడితే స్వశక్త్యాచ అర్పయే దీపం సర్వపాప విముక్తయే, ఎటువంటి పాపాలున్నా సరే ఆ పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చని స్వయంగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరిస్తున్నాడు. అందుకే విష్ణువు ఆలయంలో దీపం వెలిగిస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. తల్లి పడని నరకయాతన ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదంట. నరకంలో కూడా అలాంటి యాతన ఉండదంట. కానీ తల్లి అంత కష్టపడి మనకు జన్మ ఇస్తుంది. ఆ జన్మ ఇచ్చిన తర్వాత అయ్యో నేను వీడి కొరకు ఇంత కష్టపడ్డానని అనుకోదు. ఎప్పుడైతే పుట్టిన వెంటనే డాక్టరే కావచ్చు, పక్క వాళ్ళే కావచ్చు, ఎవరైనా ఆ బిడ్డని ఇచ్చేటప్పటికి ఆ పొత్తిళ్లలో ఇలా పెట్టుకొని తాను ఈ ప్రపంచాన్ని జయించానని చెప్పేసి అంత సంతోషపడుతుందంట. అంటే మరి సంతోషపడేది ఎవరండి అంటే స్త్రీ అయిన ప్రతి ఒక్కరు అలాగే సంతోషపడతారు. బహుశా వాళ్ళు డబ్బు ఉండని, డబ్బు లేకపోని. మనం చూస్తుంటామండి, కొందరు కూలి పని చేసుకునే వాళ్ళు ఆ చెట్టు దగ్గర తన చీరను ఒక ఉయ్యాల మాదిరిగా పెట్టి ఆ బిడ్డను అందులో ఆడిపిస్తూ పని చేస్తుంటారు. నిజంగా అమ్మ యొక్క గొప్పతనం అక్కడే తెలుస్తుంది మనకు. ఏసీలో పడుకోబెట్టే తల్లి గొప్పదా, తను గొప్పదా అంటే ఇద్దరూ ఒకటే. అందులో మనం ఏ తేడా చూడాల్సిన అవసరం లేదు. లేకపోయినా సరే ఆ బిడ్డ కొరకు తాను ఎంత తపన పడుతుంది. అలాగే తండ్రి తాను ఎంత కష్టపడైనా సరే పిల్లవాడిని అభివృద్ధిలోకి తీసుకురావాలి, వాడిని పైకి తీసుకురావాలి, వాడు పైకి రావాల్సిందే, వాడు అభివృద్ధిలోకి వస్తే చాలనుకుంటారు. మనం ఆ తర్వాత చూస్తుంటాం, ఎందరో జీవితాలలో చూసాము. సంఘంలో సహజం అంటారు, ఇది సహజమో కాదో తెలియదు. పితృయజ్ఞం అనే దగ్గర మనం నేర్చుకోవాల్సిందంతా కూడా ఇదే. అమ్మకు నమస్కారం చేస్తేనంట భూమిని 6 సార్లు చుట్టిన వాళ్ళమవుతామంట. అంటే నువ్వు ఈ భూదేవిని 6 సార్లు ప్రదక్షిణ చేయడం ఒక ఎత్తు, తల్లికి నమస్కారం చేయడం ఒక ఎత్తు. అంతేకాకుండా నువ్వు కాశీకి వెళ్ళి ఆ విశ్వనాథుడికి అభిషేకం చేయకపోయినా పర్వాలేదు, తల్లికి ఒకసారి ప్రదక్షిణ చేస్తే అంత పుణ్యం వస్తుందంట. రామేశ్వరం వెళ్ళి ఆ సేతు సముద్రం దగ్గర నువ్వు స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తల్లికి ఒక నమస్కారం చేస్తే అంత వస్తుందంట. అందుగురించే కదండి ఎప్పుడైతే గణపతికి, సుబ్రహ్మణ్యుడి స్వామికి ప్రథమ ఇది ఇవ్వాలనేటప్పటికీ ఎవరు ముందు ఈ భూప్రదక్షిణం చేసి వస్తారో వారికి ఇస్తామంటే ఆ విఘ్నేశ్వరుడు తన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసేటప్పటికీ ఆ భూప్రదక్షిణ చేసినట్టుగా అని చెప్పేసి మనకు వేదాలే చెప్తున్నాయి. మరి అలాంటి తల్లిదండ్రులకు మనం ఏమి రుణం తీర్చుకుంటాం? నువ్వు ఏమీ ఇవ్వలేవు. ఆ తల్లి మనం పెరిగేటప్పటికీ వాళ్ళ వయసు మీద పడుతుంది. ఆ వయసు మీద పడ్డప్పుడు వాళ్ళు ఏం ఆశిస్తారు? వాళ్ళు ఆశించేది ఏం లేదు, ఒక ప్రేమ. మన నుంచి కావాల్సింది మన స్పర్శ మాత్రమే కావాలి. ఆ స్పర్శ ఉంటే తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు. ఎందుకంత సంతోషపడతారంటే వాళ్ళకి కావాల్సింది అది. నీ నుంచి ఏది ఆశించరు. నీ నుంచి ఖరీదైన వస్త్రాలు ఆశించరు, నీ నుంచి ఖరీదైన నగలు ఆశించరు, నీ నుంచి ఖరీదైన బంగ్లాలు ఆశించరు. వాళ్ళు ఎంతసేపు కూడా నోరారా అమ్మా అని పిలిస్తే చాలనుకుంటారు. ఎంత అభిమానం ఉండాలంటే మనము చాలా మటుకు మనం చేసే తప్పు ఏంటంటే ఇంట్లో బ్రతుకున్న తల్లిదండ్రులను మనం ప్రేమపూర్వకంగా మాట్లాడడం. ఏమనంటే నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయంటాం. సమస్యలు మరి నువ్వు పుట్టి పెరిగేటప్పటికీ ఆ తల్లిదండ్రులకు సమస్యలు లేవా? మనం కామన్గా చేసే మిస్టేక్ ఏమంటే మన తల్లి నువ్వు రోజు ఆఫీస్ నుంచో
లేదా వ్యాపార సంస్థ నుంచి వచ్చేటప్పటికి 6ంటికి వచ్చేవాడివి నువ్వు 6ంటికి రాకపోతే 6:05, 6:10, 6:15 అనేటప్పటికి తల్లడిల్లిపోతుందంట. నా బిడ్డ ఇంకా రాలే, ఏమైనా జరిగిందా అంటే ఏమనంటే మనకు అనుకుంటుంది ఏమండి ప్రమాదమే జరిగిందని ఎందుకు ఆలోచించాలి అని చెప్పేసి కూడా ఈ పాజిటివ్ నెగిటివ్ థాట్స్ కదా అనుకుంటారు. కాదు, తల్లిలో ఉన్న ఒక ప్రేమ అభిమానం, నా బిడ్డ ఎందుకు రాలేదో, మొన్ననే నేను పేపర్లో చదివాను, టీవీలో చూశాను, వస్తున్న వాడిని ఏదో ఒక ట్రక్ వచ్చి తగలడమో ఏదో జరిగింది, నా బిడ్డ అలా ఉన్నాడా అని చెప్పి తల్లడిల్లిపోతుంది. నువ్వు ఏదో ఒక సమస్య, ఆఫీస్ సమస్యనో వ్యాపార సమస్యనో, నీకున్న బాధ్యతలతోటి నువ్వు లేట్ రావచ్చు. వచ్చిన వెంటనే నువ్వు కూర్చోగానే ఆ తల్లి వచ్చి ఏరా నాన్న నువ్వు ఎందుకు లేట్ అయిందని అడిగితే అప్పుడు నువ్వు ప్రేమతో మాట్లాడితే పర్వాలేదు. కానీ చాలామంది చేసేదంటే నాకున్న పరిశాలు నాకున్నాయమ్మా, నువ్వేంటి మధ్యలో మాట్లాడతావు అని కసిరించుకుంటారు. అలాంటి సమయంలో అలా చేయకూడదు. చేయి పట్టుకొని అమ్మ నాకు ఇలా లేట్ అయిపోయింది అని ఒక్క మాట చెప్తే చాలు. ఆ తల్లి ఆ రోజు రాత్రంతా కూడా నిద్రపోదు సంతోషంలో, నా కొడుకు ఎంత ప్రేమగా మాట్లాడాడు. నువ్వు కసరికించుకుంటే కూడా తను రాత్రంతా నిద్రపోదు, నా బిడ్డ ఎందుకు ఇలా ప్రవర్తించాడని చెప్పి. ఆ 2 రకాలుగా కూడా ఆ తల్లి ఆ విధంగా ఆలోచిస్తుంది, తండ్రి ఆ విధంగా ఆలోచిస్తాడు. మగవాడు కొన్నిసార్లు బయట చెప్పుకోలేడు, కానీ తన లోపల అడుగడుగున నా బిడ్డ మంచిగా ఉండాలి, నా కొడుకు మంచిగా ఉండాలి, ఇదే ఆలోచన ఉంటుంది. కానీ మనం ఈ రోజులలో మనం చూస్తున్నాం ఏ విధంగా ఉన్నాం అంటే కారణం ఆ పితృయజ్ఞం చేయాల్సిన బాధ్యత నీది. ఆ పితృలు నీకు చేసినది చేయడం వల్ల నువ్వు ఈ స్థానంలో ఉన్నావని చెప్పి నీ వివాహమైన మరుక్షణం నీ భార్యకు చెప్తే తాను కూడా అంతే గౌరవం ఇస్తుంది. ఎందుకంటే మనం చాలామంది ఏమంటామంటే కోడలు వచ్చినాక నా కొడుకు మారిపోయాడంట అంటారు. అది చాలా తప్పు, పొరపాటు. మగవాడి బాధ్యత తాను చెప్పాల్సిందే, చూడు నా తల్లిదండ్రులు ఇంత కష్టపడ్డారు, వాళ్ళు బ్రతికున్నంత కాలం వారిని చూడాల్సింది బాధ్యత కాదు, కర్తవ్యం. నా కర్తవ్యం ఇదే. ఎందుకండి మనం ఇంతకుముందే అనుకున్నాం ఈ పంచమహాయజ్ఞాలలో బ్రహ్మయజ్ఞం అనుకున్నాం. బ్రహ్మయజ్ఞంలో ఏమనుకున్నాం, మనం వేదం చదువుకోకపోయినా పర్లే, వేదం 4 వేదాలు రామాయణ రూపకంగా వచ్చింది కనుక ఆ రామచంద్రమూర్తి ఏ విధంగా తన తల్లిదండ్రులకు గౌరవించాడు, మనం అందులో నుంచి నేర్చుకున్నది. ఇప్పుడు అక్కడ థియరీ అయితే ఇక్కడ ప్రాక్టికల్. మనం భార్యకు చెప్పాల్సిందే, నా తల్లిదండ్రులను నేను గౌరవించాలి, నాతో పాటు నువ్వు గౌరవించు. ఈ గౌరవించడం వల్ల మన ఇల్లు ఎంత అభివృద్ధి చెందుతుందో అంటే అంత అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ మనసు కించెత్తు బాధ జరిగినా కానీ మనకు చెడు జరుగుతుందని నువ్వు అర్థం చేస్తే ఆ స్త్రీ కూడా తను ఒప్పుకుంటుంది. ఎప్పుడైతే నువ్వే గౌరవించకపోతే నీ తల్లిదండ్రులను వచ్చిన అమ్మాయి ఎందుకు గౌరవం. శివాంగ యాత్ర ముగింపు పలికే సమయం సమీపిస్తున్న కొద్దీ శివాంగ సాధకులు ఎంతో ఉద్విగ్న భరితులవుతారు. దక్షిణ కైలాస కొండలనెక్కి 7వ కొండపై ధ్యానం చేసి కిందకు దిగుతారు. కొండ దిగిన శివాంగ సాధకుల ముఖాలలో శివ సాక్షాత్కారాన్ని మదినిండా నింపుకున్న సంతోషం తాండవిస్తుంది. అలసట స్థానంలో ఆనందం, నీరసం బదులు ఉత్తేజం ఉరకలు వేస్తుంటుంది. శివనామాలు ఉచ్చరిస్తూ వడివడిగా నడుస్తూ ఈశా ఆశ్రమ ఆవరణకు చేరుకుంటారు. ఆశ్రమానికి చేరుకున్న శివాంగ సాధకులు సూర్య చంద్రకుండ్లలో స్నానమాచరిస్తారు. 3 పాదరసలింగాలు ఆ కొలనుల్లో ప్రాణప్రతిష్ఠితమై ఉన్నాయి. అవి విడుదల చేసే శక్తితో సూర్యకుండ్ జలాలు పునీతమవుతాయి.
సూర్యకుండ్ పైభాగాన చేసిన ప్రత్యేక ఏర్పాట్లు సూర్యకిరణాల పరావర్తనంతో ఇంకొన్ని శక్తిపూర్వక కిరణాల ప్రభావం ఆ జలాలకు చేకూరుతుంది. అటువంటి ప్రకృతి శక్తి, దైవిక శక్తులతో కూడుకుని ఉన్న ఆ సూర్యకుండ్లో పురుషులు, చంద్రకుండ్లో మహిళలు స్నానమాచరిస్తారు. శివాంగ సాధకులు, బ్రహ్మచారి వాలంటీర్లు, ఈషా కార్యకర్తలు, పనివారలతో ఈ సూర్య చంద్రకుండ్లు నిర్మించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా వాటి నిర్మాణం జరిగింది. ఆ తీర్థకుండాలను ఎంతో నిష్ఠగా, ప్రాణప్రతిష్ఠలతో ప్రారంభ మహోత్సవాలు చేశారు. ఆ తీర్థాలలో స్నానమాచరించే వారికి రసలింగాల నుంచి శక్తి ప్రసరణలు కలిగేటట్లు చేయవలసిన ఆధ్యాత్మిక క్రతువులు పెద్ద ఎత్తున సద్గురుజీ నిర్వహించారు. ఆ వేడుక శివాంగ సాధకులకు పండుగలా భాసించింది. తాము ఇన్ని రోజులు పాటించిన శివదీక్షను సమాపనం, ఉద్యాపనం చేసేందుకు ధ్యానలింగ ఆలయ ముంగిటకొస్తారు. అక్కడ ఓ విశాలమైన ప్రాంగణంలో నిజంగానే ఓ ఎద్దు ఉందాన్నంత సజీవంగా నందీశ్వరుడు ధ్యానలింగాలయం ఎదురుగా కూర్చొని ఉంటాడు. ఆ ప్రాంగణమంతా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన శివాంగ సాధకులతో నిండిపోయి కళకళలాడుతూ ఉంటుంది. सोमचूडाय पञ्चभूताय नन्दीश्वराय देवाय लिङ्गभैरजोऽहं सशब्दे सप्तचक्राय ज्ञानलिङ्गाय दिव्यारति अर्पयामि। నందీశ్వరుని సమక్షంలో శివ నమస్కారాలు, యోగా పాటిస్తారు. తమ శివభక్తిని మరింత పెంచేలా ఓ సంగీత కార్యక్రమం, ఓ నృత్య కళారూప ప్రదర్శన జరిగితే శివాంగ సాధకులు పరవశించిపోతారు. తాము ఆ సంగీత నృత్య విభావరిలో లీనమైపోతారు. பாட்டெடுத்து ஆட்டம் போட வந்ததொரு பாலு, வாழ்க்கையில ஓஞ்சு போய் சோர்ந்திருந்த காலு. பாட்டெடுத்து ஆட்டம் போட வந்ததொரு பாலு, ஊரெல்லாம் ஒன்னாச்சு, சாதியெல்லாம் மண்ணாச்சு, கூட்டம் கூடி ஆட்டமாட வந்ததிந்த நாளு. ஊரெல்லாம் ஒன்னாச்சு, சாதியெல்லாம் மண்ணாச்சு, கூட்டம் கூடி பாட்டு பாட வந்ததிந்த நாடு. கொலை கொலையா முந்திரிக்கா, நிறைய நிறைய சுத்தி வா, கொலையடிச்சவன் எங்கிருக்கா, குட்டத்தில பா கட்டுபிடி. கொலை கொலையா முந்திரிக்கா, நிறைய நிறைய சுத்தி வா, கொலையடிச்சவன் எங்கிருக்கா, குட்டத்தில பா கட்டுபிடி. ஆட்டமெல்லாம் பொழுதுபோக்குல நினைச்ச பல பேரு, விளையாடும் போது தீவிரத்துல தெளிச்சுட்டு பல பாரு. ஆட்டமெல்லாம் பொழுதுபோக்குன்னு நினைச்ச பல பேரு, விளையாடும் போது தீவிரத்துல தெளிச்சு நிப்பத பாரு. தீவிரத்தை ருசிச்சு பார்க்க, வாழ்க்கையத உணர்ந்து பார்க்க, ஆட்டம் வழி வாழ்க்கை வந்து சேர்ந்திருந்த நாடு. தீவிரத்தை ருசிச்சு பார்க்க, வாழ்க்கையத உணர்ந்து பார்க்க, ஆட்டம் வழி வாழ்க்கை வந்து சேர்ந்திருந்த நாடு. கொலை கொலையா முந்திரிக்கா, நிறைய நிறைய சுத்தி வா, கொலையடிச்சவ எங்கிருக்கா, கூட்டத்தில வா கண்டுபிடி. கொலை
ఈ శివాంగ సాధన గురించిన మరికొన్ని వివరాలు రేపు తెలుసుకుందాం.